అన్ని పూర్తి చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన్న ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభు సహాయము చేశారు. హల్లెలూయా. లేఖనాల నుంచి ఒక మాటను ధ్యానం చేసుకుందాం. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. 12వ అధ్యాయము 10వ వచనము. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. గడచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారయ్యా. క్షేమాన్ని, సమృద్ధిని మా అందరికి అందించారు. స్తోత్రాలు రాజా. మీరు ఏర్పాటు చేసిన ఈ వాక్యాన్ని బట్టి స్తుతులు. ఈ వాక్యాన్ని మా వినికిడిలో దీవించండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. లేఖనాలలోని సత్యాన్ని గ్రహించులాగున మా హృదయాలను తెరవమని బతిమాలుకుంటూ ఉన్నాం. అల్పుణ్ణైన నన్ను మీ శిలువ చాటున మరుగు చేసి మీ ఆత్మచేత నింపి మీరే వాడుకోమని బతిమాలుకుంటూ ఉన్నానయ్యా. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. ప్రతి ఆటంకాన్ని తొలగించి మీ కృపలో నడిపించమని బతిమాలుకుంటూ ఉన్నాం. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాస్తూ అక్కడున్న సంఘం వారితో ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుణ్ణి అంటున్నాడు. అంత మాత్రమే కాదు, నాకు కలిగిన బలహీనతలు, నిందలు, ఇబ్బందులు, హింసలు, ఉపద్రవములు, వీటన్నిటిని బట్టి నేను క్రీస్తు నిమిత్తము సంతోషిస్తున్నాను అంటున్నాడు. చాలా ఉన్నతమైన గొప్ప ఆత్మీయ అనుభవాన్ని పౌలు మనకిక్కడ పరిచయం చేస్తూ ఉన్నాడు. గమనించండి. విశ్వాస జీవితంలో శ్రమలు, శోధనలు ఇవన్నీ కూడా సహజమే. కష్ట సుఖాలనేవి కావడి కొండలని మహానుభావుడు చెప్పిన రీతిగా క్రైస్తవ జీవితం కూడా ఈ రీతిగానే శ్రమలను బట్టి, శోధనలను బట్టి, నిందలను బట్టి ఈ బలహీనతల గుండా కొనసాగుతూనే ఉంటుంది. వీటన్నిటిలో మనం జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఏంటంటే, మనము ఎప్పుడు బలహీనులమో అప్పుడే బలవంతులం. కారణం కేవలము దేవుని కృప. హల్లెలూయా. అందుకనే ఈ 12వ అధ్యాయములో పౌలు భక్తుడు అతిశయిస్తూ ఉన్నాడు. దానికి కూడా కారణం చెప్తా ఉన్నాడు. అదేంటంటే, ఈ బలహీనతల్లో తను అతిశయిస్తూ ఉన్నాడు. 5వ వచనాన్ని గమనించండి. అట్టి వాని గూర్చి అతిశయింతును, నా విషయమైతేనో నా బలహీనత యందే గాక వేరు విధయముగా అతిశయింపను. గమనించండి. అంటే బలహీనతల్లో అతిశయిస్తూ ఉన్నాడు.
వాస్తవానికి బలహీనతలు విశ్వాస జీవితంలో కలుగుతూనే ఉంటాయి. అనేక బలహీనతలు గమనించండి. ఆత్మీయతలో ఎదగనివ్వకుండా మనకు అనేకమైన బలహీనతలు చూడగలిగితే ఈ బలహీనతల్లో పౌలు భక్తుడు అతిశయిస్తూ ఉన్నాడు. అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుణ్ణి. దేన్ని బట్టి? క్రీస్తుని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గమనించగలిగితే ఈ బలహీనతలు మనకు బలంగా మారే అనేకమైన మార్గాలు ఈ అధ్యాయంలో చెప్పబడ్డాయి. అదేంటి? మన బలహీనతలు ఇతరులకు బలంగా మారుతాయి, కానీ మనకు బలంగా ఎలాగ మారుతాయి అంటే అది కూడా దేవుని కృపను బట్టి. హల్లెలూయా. అందుకనే క్రీస్తు నిమిత్తం మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మన బలహీనతలు మనకు బలంగా మారతాయి. వాస్తవానికి ఆయన కొరకు మనం జీవించినప్పుడు అనుకుంటాం, మన తలాంతులను బట్టి మన కొరకు మనం జీవించడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. లేకపోతే మన తలాంతులను బట్టి మనం అతిశయించటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఇవి దేవునికి ఏమాత్రం కూడా మహిమకరము కాదు. గమనించ. అందుకనే ఇక్కడ పౌలు భక్తుడు తన పూర్వాశ్రమంలో అనేకమైన అతిశయించటానికి అనేకమైన కారణాలు పౌలు భక్తుడికి ఉన్నాయి. అవేంటంటే గమలీయేలు పాదాల దగ్గర చదువుకున్న అనుభవం అదొకటి, రోమా పౌరసత్వం కలిగిన వాడు అదొకటి, రోమా ప్రభుత్వం ద్వారా క్రైస్తవులను హింసించటానికి తాకీదు పొందినవాడు ఇదొకటి. ఇన్ని అతిశయించటానికి కారణాలు ఉన్నాయి, కానీ వాటన్నిటిని ఇప్పుడు పౌలు భక్తుడు ప్రస్తావించటం లేదు. కానీ అతిశయించటానికి కారణం ఏమని అనుకుంటున్నాడు? తన బలహీనతలు అని భావిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఈ బలహీనతల్లో దేవుడు తనకు బలంగా మారాడు కాబట్టి. హల్లెలూయా. అందుకని ఎప్పుడైతే ప్రభు కొరకు మనము జీవిస్తామో మన బలహీనతలు ఏమవుతాయి అంటే మనకు బలంగా మారతాయి. వాస్తవానికి మోషే జీవితంలో గమనించండి, తను అతిశయించటానికి చాలా కారణాలు ఉన్నాయి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో విశ్వాస వీరుల జాబితాను మనం చూస్తూ ఉంటాం. అందులో మోషే ఫరో కుమార్తెకు కుమారుణ్ణి అన్న దాన్ని మర్చిపోయాడు. అంటే దాన్ని అసలు పట్టించుకోవటం లేదు. దాన్ని కూడా విడిచిపెట్టి ఇశ్రాయేలీయులతో శ్రమ పొందటమే మహాభాగ్యంగా ఎంచుకున్నాడు. అంటే ఇశ్రాయేలీయులతో శ్రమ పొందటం అంటే గమనించండి, దేవుని కొరకు జీవించటం. దీన్ని బట్టే పౌలు భక్తుడు ఈ విషయాన్ని చెప్తా ఉన్నాడు. మోషే ఆ రీతిగా జీవిస్తూ ఉన్నాడు కాబట్టే, అనగా దేవుని కొరకు జీవిస్తూ ఉన్నాడు కాబట్టి మోషేకి ఉన్న బలహీనతలు, మోషే నువ్వు వెళ్ళు, ఫరో దగ్గర నిలబడు, నేను చెప్పమన్నవి చెప్పు అంటే మోషే ఒక మాట అన్నాడు దేవుడితో. ఏమన్నాడు? అయ్యా, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని అన్నాడు. అంటే ఇప్పుడు ఈ నోటి మాంద్యం అనేది ఏమైంది? మోషేకు బలహీనత అయ్యింది. కానీ ఆ బలహీనతలో దేవుడు మోషేను బలంగా వాడుకున్నాడు. హల్లెలూయా. ఎందుకని అంటారు? దేవుని కొరకు వాడబడాలన్న ఆశ ఉంది గనుక. అందుకనే మనిషి చాలా ఆశపడతాడు, చాలా ఊహలు కలిగి ఉంటాడు, చాలా ఉద్దేశాలు కలిగి ఉంటాడు. వాటిని పొందుకోలేకపోవటానికి కలిగిన కారణం ఏంటంటే వాటన్నిటినీ కూడా తన బలంగా భావిస్తున్నాడు మనిషి. తన తలాంతులని, తన శక్తియుక్తులని, తన సామర్థ్యాలను, వీటన్నిటినీ తన బలంగా భావిస్తున్నాడు మనిషి. అందుకనే దేవుని కొరకు వాడబడలేకపోతా ఉన్నాడు. కానీ ఇక్కడ మోషే దేవుని కొరకు బలంగా వాడబడటానికి కారణం ఏంటి అంటే మోషే తన బలహీనతలను మరి దేవుని ముందు ఉంచాడు, యథార్థంగా ఒప్పుకున్నాడు. ఏమంటున్నాడు? అయ్యా, నేను నోటి మాంద్యము కలిగిన వాడిని అంటున్నాడు. కానీ అటువంటి నోటి మాంద్యము కలిగిన వాడే దేవుని కృపను బట్టి ఫరో ఎదుట నిలబడ్డాడు. ఫరో చాలా బేరాలాడాడు. స్త్రీలు మాత్రం ఇక్కడ ఉంటారు, పిల్లలు కూడా ఇక్కడే ఉంటారు, పురుషులైన మీరు వెళ్ళి అరణ్యంలో మీ దేవుణ్ణి ఆరాధించురండి అని. ఎందుకని అంటారు? గమనించండి, అమెరికా వీసాలు ఊరికనే వస్తాయా? రావు.
ఎవరికి వస్తాయి అంటే వాళ్ళు ఆలోచిస్తారు, వీడు వెళ్ళి అక్కడే ఉండిపోతాడా, తిరిగి రావటానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా అని ఆలోచిస్తాడు. ఇక్కడ తిరిగి రావటానికి అవకాశాలు ఏముంటాయి? వెళ్ళిన వాళ్ళు కొంతకాలం పనిచేస్తారు కదా, తిరిగి వచ్చేయాలి అంటే భార్య పిల్లలు అనే మమకారం ఒకటి ఉండిపోద్దిగా, కుటుంబం అనే బాధ్యత ఉండిపోద్దిగా. ఖచ్చితంగా వీడు తిరిగి వచ్చేస్తాడు. అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు ఇవన్నీ, దాన్ని బట్టే వీసా ఓకే అంటారు. అలా కాకుండా కుర్రాళ్ళు అనుకోండి చదవటానికే ఇస్తారు, లేదా కొంతకాలం కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేయటానికే ఇస్తారు, అంతేగాని ఊరికనే ఎవరు. అలాగే ఇప్పుడు ఫరో కూడా అలాగే రాజీ బేరాలు ఆడుతున్నాడు మోషేతో. ఏమంటున్నాడు? పిల్లలు స్త్రీలు ఇక్కడే ఉంటారు, మీరు మాత్రం వెళ్ళిరండి. మీ పశువుల మందలు కూడా ఇక్కడే ఉంటాయి, మీరు మాత్రం వెళ్ళిరండి. అందుకనే మోషే అంటాడు, ఏమంటాడు? ఒక్క డెక్క కూడా విడవబడదు అంటాడు. అంటే మేమందరం వెళ్ళాలి, భార్య పిల్లలు పశు సంపద అందరం కలిపి వెళ్ళి ఆరాధించుకొని రావాలి. మరి నోటి మాంద్యం కలిగిన వాడికి ఎంత తెగింపు ఎలాగొచ్చిందంటే గమనించండి, దేవుడు తన బలహీనతల్లో మోషేకు బలంగా ఉన్నాడు. హల్లెలూయా. బలంగా మారాడు. గమనించండి, ఎందుకు బలంగా మారాడు అంటే మోషే దేవుని కొరకు వాడబడాలి అన్న ఆశను కలిగి ఉన్నాడు. అందుకనే మనం ఎప్పుడైతే దేవుని కొరకు జీవించాలన్న ఆశను కలిగి ఉంటామో మన బలహీనతల్లో దేవుడు బలంగా మార్చాడు. హల్లెలూయా. గమనించండి, మాటకారి కాకపోవచ్చు మోషే, కానీ ఇప్పుడు ఫరోని ఎదిరించే స్థాయిలోకి వెళ్ళాడు. మాటకారి కాకపోవటం ఏంటండి? ఐగుప్తు సకల విద్యల్లో ప్రావీణ్యుడని రాయబడి ఉందిగా, మరి మాటకారి కాకపోవటం ఏంటి అని మనం అనుకుంటాం. గమనించండి, వాటన్నిటినీ మర్చిపోయాడు ఎప్పుడో. తనకు గుర్తున్నది ఒక్కటే, దేవుడు అప్పగించింది నమ్మకంగా చెయ్యాలి, ఇదొక్కటే గుర్తుంది మోషేకు. అందుకనే కొన్ని సందర్భాలలో మన తలాంతులు మనకు ఆటంకంగా మారిపోతూ ఉంటాయి. అంటే ఆత్మీయంగా ఎదగటానికి ఇవి అడ్డుబండలుగా మారిపోతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ప్రభు చేతులకు మనల్ని మనం సమర్పించుకుంటామో, ఆయన కొరకు వాడబడాలి, ఇంకో మాట ఆయన కొరకే వాడబడాలి అన్న తీర్మానం తీసుకుంటామో, అప్పుడు మన బలహీనతల్లో దేవుడు బలంగా మారచాడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడు? నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుణ్ణి. పౌలు భక్తుడు కూడా ఈ 10వ వచనానికి మునుపు కొన్ని మాటలు మాట్లాడతాడు. తనకి శరీరంలో ఒక ముళ్ళు ఉంది అంటాడు. దాని గురించి ప్రభు మాట్లాడటం లేదు, కానీ ఆయన ఒకటే అభయం ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? నా కృప నీకు చాలును. ఆ ముళ్ళుంటే ఏ కదా, సరిగ్గా కళ్ళు కనపడకపోతే ఏ? అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో చూడగలిగితే అక్కడ మరి ఆ తిన్న నది అనబడిన వీధిలోనికి వెళ్ళినప్పుడు పౌలు అపోస్తలుడు కళ్ళు లేవు, అంటే కళ్ళు మూయబడ్డాయి. 3 రోజుల తర్వాత తెరవబడ్డాయి ఆ పొరలన్నీ కూడా విడిపోయి. ఎందుకని? వెలుగును చూశాడుగా, గొప్ప వెలుగును చూశాడు. ఆ వెలుగు చూసేసరికి ఇప్పటి వరకు ఏమనుకుంటున్నాడు? తన మీద రోమా ప్రభుత్వానికి అధికారం ఉంది కాబట్టి రోమా ప్రభుత్వం ఏం చెప్తే అది చెయ్యాలి, ఆ రకంగా నేను ఉండాలి అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఆ గొప్ప వెలుగును చూశాడో, ఆ గుర్రం మీద నుంచి నేల మీద పడిపోయాడో, ప్రభువా నువ్వెవడు అంటున్నాడు. అంటే ఈ ప్రభుత్వానికి మించిన ప్రభువు ఉన్నాడు, ఆ ప్రభువును బట్టి నేను బతకాలి అన్న ఆలోచన వచ్చేసింది ఇంకా అతనికి. గమనించండి, ప్రభువు ఉన్నాడు, ఈ ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వానికి మించిన అధికారి నా మీద ఉన్నాడు, ఈయన కాబట్టి ఈయన కోసం నేను జీవించాలి అన్న ఆలోచన వచ్చేసింది. ఆ సందర్భంలో ఆ వెలుగును చూసిన తర్వాత కాస్త చూపు మందగించింది. ఆముల్యే గురించే మాట్లాడుతూ ఉంటాడు. ఆముల్యే అతన్ని తరచు అభ్యంతర పెడతా ఉంటుంది. అదే ఒక బలహీనతగా మారిపోయింది. ఇన్ని పత్రికలు రాశాడు కదా మనం అనుకోవచ్చు, మరి ఎలా రాశాడండి? రాశాడు తాటికాయ అంత అక్షరాలతో రాశాడు. ఎందుకని? ముందు తనేం రాస్తున్నాడో తనకు కనిపించాలి కదా, అందుకని పెద్ద పెద్ద అక్షరాలు రాశాడు. గమనించండి, ఈ బలహీనతను బట్టి తను కృంగిపోవటం లేదు. ప్రభువు కూడా తిన్ని బలపరుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నా కృప నీకు
చాలును అంటున్నాడు. హల్లెలూయా. అందుకనే ప్రభు కొరకు జీవించాలి అన్న ఆశను కలిగి ఉన్నాడు కాబట్టే పౌలు భక్తుని బలహీనతల్లో దేవుడు బలంగా నిలబడ్డాడు. ఆ బలహీనతల్లో కూడా పౌలు భక్తుడు మరి బలంగా పరిచర్య చేయగలిగాడు. అటువంటి కృపను పొందుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఒకటి విషయం నేర్చుకున్నాడు. అదేంటంటే మన శక్తియుక్తుల మీద కాకుండా ప్రభువు మీద మనము ఆధారపడాలి అనేది పౌలు భక్తుడు నేర్చుకున్నాడు. అందుకని తనకు కలిగిన సమస్తాన్ని కూడా పెంటగా ఎంచుకున్నాడు. తనకు కలిగిన మరి ఆ విద్వత్తు, తనకు కలిగిన జ్ఞానము, ఇదంతా ఈ లోక సంబంధమైన జ్ఞానము. కానీ నాకు కావలసింది దైవిక జ్ఞానము. దీని కొరకు నేను దేవుని మీద ఆధారపడాలి అనుకున్నాడు. అందుకని గమనించగలిగితే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో అంటున్నాడు, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకుంటుని. ఇక ఈ విషయం తప్ప మిగిలిన విషయాలు నాకు అనవసరం. ఏది? నేను ఎక్కడ చదువుకున్నాను అన్న సంగతి, నేను ఎవరి దగ్గర ఉద్యోగం చేశాను అన్న సంగతి, ఎవరి అధికారంతో లేకపోతే ఎవరి ప్రోత్సాహంతో క్రైస్తవుల్ని హింసించాను అన్న సంగతి, ఆ అచీవ్మెంట్స్ అన్నీ మర్చిపోయాడు. ఇప్పుడు కేవలం ఏం గుర్తుపెట్టుకున్నాడు? కేవలము సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప ఇక ఏది కూడా నాకు తెలియదు. 4వ వచనంలో ఏమంటున్నాడు? మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని అంటున్నాడు. గమనించండి, మనుషుల జ్ఞానము దీని మీద ఆధారపడకుండా కేవలము దేవుని మీద ఆధారపడాలంటే దేవుని శక్తి మీద ఆధారపడాలి. హల్లెలూయా. ఆ రీతిగా గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇటువంటి బలహీనతల్లో ఏ రీతిగా జ్ఞానం పొందుకున్నాడు, బలం పొందుకున్నాడు అంటే దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టే అటువంటి బలాన్ని పొందుకున్నాడు. దేవుని కొరకు జీవించాలనుకున్నాడు, అదొక ఎత్తు అయితే దేవుని మీద ఆధారపడాలనుకున్నాడు. గమనించండి, చాలా సందర్భాల్లో దేవుని మీద ఆధారపడకుండా మనిషి తన శక్తియుక్తుల మీద, తన స్వశక్తి మీద, తన స్వంత బలం మీద, తన స్వంత జ్ఞానం మీద ఆధారపడుతూ ఉంటాడు. ఎలాగుంటుందంటే ఇవన్నీ నెలాఖరులో బండ్లని చెక్ చేస్తారు. లైసెన్స్ ఉందా, కాగితాలు ఉన్నాయా లేదా అని చెక్ చేసినప్పుడు కాగితాలు చూపించే బదులుగా మన కుర్రోళ్ళు చేసే పని ఏంటో తెలుసా? ముందు ఫోన్ తీస్తారు. ఫోన్ తీసి ఫోన్ చేస్తారు. ఎవరికి చేస్తారు? ఎవరైతే రికమెండ్ చేయగలరో వాళ్ళకి చేస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళు దేని మీద ఆధారపడ్డారు వాస్తవంగా? అసలు ఇప్పుడు వాళ్ళ దగ్గర కాగితాలు ఉన్నాయి అనుకోండి, బండిలో జిరాక్స్ అయినా కనీసం ఉందనుకోండి, ఈ ఫోన్ తీసి అడావుడి చేయాల్సిన అవసరం ఉంటుందా? ఆ విజ్ఞాన ప్రదర్శన అవసరం లేదు ఇంకా. అలాగే దేవుని మీద ఆధారపడినప్పుడు ఇక మన స్వంత జ్ఞానం, స్వంత బలం వీటి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు వస్తుంది ఇటువంటి విశ్వాసం అంటే గమనించండి, ఇక దేవుడు తప్ప మనకు వేరొక దిక్కు లేదు అన్నప్పుడు వస్తుంది. అన్నీ బాగున్నప్పుడు వస్తుంది ఆ విశ్వాసం? రాదు మనిషికి. అదే ఇప్పుడు వచ్చిన సమస్య. అన్నీ బాగున్నప్పుడు దేవుని మీద ఎందుకు ఆధారపడతాడు మనిషి? ఆధారపడ్డు కదా. ఏమనుకుంటాడు? అనారోగ్యం రాగానే ప్రభా నన్ను బాగు చేయి అండవు. ముందు ఏ కార్డు ఉంది, ఏ కార్డు లేదు. ఆరోగ్యశ్రీ కార్డు ఉందా లేదా, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఉందా లేదా, ముందు ఇది చూస్తాడు. ఇదంతా ఏంటిది? స్వంత జ్ఞానం. మన స్వబుద్ధి మీద మనం ఆధారపడటం, మన స్వశక్తి మీద మనం ఆధారపడటం. గమనించండి, అందుకనే ఇటువంటి సంపూర్ణమైన విశ్వాసంలోనికి మనం వెళ్ళలేం. ఇవన్నీ ఉన్నంతసేపు మనం వెళ్ళలేం. అవన్నీ పోయాక అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. అంటే ఏంటయ్యా పొమ్మంటావు అవన్నీ? కాదు, అది కాదు. గమనించండి,
దేవుడు కొన్ని విధాలుగా వాటి నుంచి కూడా సహాయం చేయొచ్చు, కాదను. కానీ మనం మొట్టమొదటిగా ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. అందుకని పౌలు భక్తుని బలహీనతల్లో దేవుడు బలంగా ఎందుకున్నాడు అంటే దేవుని కొరకు జీవించాలనుకున్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. ఒకవేళ ఫిలిస్తీయుడు వచ్చి గొల్యాతు ఇశ్రాయేలీలు అందరిని ఇబ్బంది పెడుతున్నాడు, అనకూడని మాటలు అంటున్నాడు అంటే వాళ్ళని ఒక రకంగా వాళ్ళల్లో రోషం వచ్చి పోరాటానికి వస్తారేమోనని రోజు వస్తున్నాడు, వెళ్తున్నాడు మళ్ళీ తిరిగి. ఏది ఎవరు అతనితో పోటీకి రాకపోయేసరికి అతని ఈట ఎంత ఉందంటే ఒక ధోని అంత ఉందంట. దాన్ని ఒకడు మోసుకొస్తున్నాడు. అంటే అర్థం చేసుకోండి, అది ఎంత పెద్ద యుద్ధ ఉపకరణాలు అతని దగ్గర ఉంటే ఇంకొకళ్ళు మోసుకొస్తారు అవన్నీ కదా. ఇప్పుడు క్రికెట్ ఆడే వాళ్ళు బ్యాట్ ఆళ్ళే తీసుకెళ్తారు, ఇంకోటి ఎవడ మోసుకొస్తాడా? పక్కన వాళ్ళు మోసుకురావాలంటే ఏంటి అర్థం? అది ఇంకా చాలా పెద్దగా ఉండాలి. ఇప్పుడు గొల్యాతు చేతిలో ఉన్న యుద్ధోపకరణాలు కూడా పక్కన వాళ్ళు మోసుకొస్తున్నారంటే అంత పెద్దగా ఉన్నాయి. గమనించండి, దావీదుకి ఎక్కడ కోపం వచ్చిందంటే జనాలను తిడితే తిట్టాడు, పర్లేదు బాగానే ఉంది, కానీ దేవుణ్ణి కూడా దూషిస్తున్నాడు, అక్కడ వచ్చింది కోపం. మనకేంటంటే మనల్ని తిడితే కోపం వస్తుంది, దేవుని తిడితే కోపం రాదు మనకి కదా. మనల్ని తిడితే అస్సలు మన ఇంటి పేరటోళ్ళు ఎంతమంది ఉంటే అంతమందిని తీసుకెళ్ళి పోట్లాడతాం. దేవుడిని ఎవరైనా అన్నారనుకోండి, దేవుడు చూసుకుంటాడులే. నిన్ను అన్నప్పుడు దేవుడు చూసుకోడా? చూసుకుంటాడుగా, మరి అనకుండా ఉండొచ్చుగా. అలా అంటాం ఏంటి, ఇలా అంటాం ఏంటి అని దానికి మళ్ళీ రజనీకాంత్ని పిలిచి, రజనీకాంతేనా TV9 అని పిలిచి మళ్ళీ ఒక చర్చా వేదిక పెట్టి, మరి అసలు ప్రభువుని నిందిస్తుంటే మనం ఏమైనా పట్టించుకుంటామా? దేవుడు చూసుకుంటాడులే, మనకెందుకులే అనుకుంటాం. కానీ దావీదు అలా అనుకోలే. దావీదుకి అక్కడ వచ్చింది కోపం. కానీ ఎవరి మీద ఆధారపడ్డాడు దావీదు? దేవుని మీద ఆధారపడ్డాడు. అందుకని అసలు గొల్యాతు హైట్కి దావీదు హైట్కి మ్యాచ్ అవ్వదు. గొల్యాతుకున్న యుద్ధోపకరణాలకి దావీదు దగ్గర ఉన్న యుద్ధోపకరణాలకి అసలు మ్యాచ్ అవ్వదు. అంటే దావీదు దగ్గర లేవు, ఎవరో ఇచ్చారు. డాల్ ఒకళ్ళు ఇచ్చారు, కత్తి ఒకళ్ళు ఇచ్చారు, బల్యం ఒకళ్ళు ఇచ్చారు. ఇలా ఇస్తే అవి కూడా అతనికి ఎలాగున్నాయి అంటే అతనికి సరిపోవట్లేదు, అదే సరిపడిన దానికన్నా ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ నాకు వాడుక లేవు అని చెప్పేసి పక్కన పెట్టేసి దేవుని మీద ఆధారపడ్డాడు. కేవలం ఆ ఒడిశలలో రాయితో గొలియాతుని చంపేశాడు. హల్లెలూయా. గమనించండి, ఎందుకని అంటారు? దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి. అన్నలు ఉన్నారు అప్పటికే సైన్యంలో, వాళ్ళెవరు కూడా ముందుకెళ్ళటం లేదు. వాళ్ళు యుద్ధ ప్రావీణ్యులే, ముందుకెళ్ళటం లేదు. గమనించండి, అటువంటి పరిస్థితుల్లో దావీదు ముందుకెళ్ళి మరి దేవుని నిమిత్తం పోరాడాడు, దేవుని మీద ఆధారపడి పోరాడాడు. కనుకనే దావీదు అంత గొప్ప విజయాన్ని చూశాడు. ఈ సంగతులన్నీ సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అందుకని దేవుని కోసం మనం జీవించినప్పుడు మన బలహీనతలు బలంగా మార్చబడతాయి. దేవుని మీద ఆధారపడినప్పుడు మన బలహీనతలు బలంగా మార్చబడతాయి. అదే రీతిగా ఇక్కడ పౌలు భక్తుని అనుభవం గమనించండి. బలహీనతల్లో సంతోషిస్తున్నాడంట. ఇదేంటి, మనకేమో లేక ఏడుస్తూ ఉంటాం కదా. ఇతను ఆ బలహీనతల్లో ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు. నాకు పలానా తలాంతు లేదే, నాకు పలానా క్రెడిట్ లేదే అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా. పలానా వారిలాగా మాట్లాడలేకపోతున్నాను, పలానా వారిలాగా రాయలేకపోతున్నాను, పలానా వారిలాగా పాడలేకపోతున్నాను. ఇదేగా మన బాధలన్నీ కదా. ఒకవేళ మనం దేవుని కోసం పాడితే ఆయన అద్భుతమైన స్వరాలే ఇస్తాడు. మనం దేవుని కోసం పాడతామా? ఇప్పుడు నేను అనుకుంటాను, నాకు సల్మాన్ ఖాన్ అంత కండలు లేవేంటని నేను అనుకుంటా. వస్తే ఏం చేస్తా, నేను షర్ట్ లేకుండా తిరుగుతా ఖచ్చితంగా. అందుకని ఇవ్వలా, ఒక కొండ ఇచ్చాడు.
ఐలాపురం కొండ బిర్యానీ ఒకటి పెట్టాడు. ఎందుకని? అది దీన్ని కప్పుకోటాకైనా, ఈ కొండను కప్పుకోటాకైనా ఇటు చొక్కా వేసుకుంటాడు అని. అర్థమైందా? అందుకని యాకోబు అంటాడు 4వ అధ్యాయం, ఒకసారి యాకోబు పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదువుదాం. మీలో యుద్ధములు పోరాటాలు దేని నుండి కలుగుతున్నాయి? మీ అవయములలో పోరాడు మీ భోగెచ్చల నుండియే కదా. అందుకని ఈ డిజైర్స్ లేవనుకోండి, ఏ బాధ ఉండదో. ఈ డిజైర్స్ ఉన్న దగ్గర నుంచి ఏముంటుంది? ఒక క్రేవింగ్. ఈ క్రేవింగ్ తర్వాత ఏమొస్తుంది? టెన్షన్, ఫ్రస్ట్రేషన్, కాన్ఫ్లిక్ట్, డిప్రెషన్. అంతే మనిషికి మిగిలేది. కానీ దేనికోసం మనిషి పాకులాడతాడు? అవి కావాల్సిందే. అది మనకు ఆశీర్వాదం కాదు, అయినా కావాల్సిందే. అందుకనే డిజైర్ అనేది చూడండి చాలా భయంకరమైంది అన్నమాట. అది దేని గురించి అయినా కానివ్వండి, చిన్నదైనా పెద్దదైనా, అది మనిషిని ఏం చేస్తుంది? కుదురుగా ఉండనివ్వదు. ఆఖరికి దానివల్లే మనిషికి టెన్షన్లు కదా, దానివల్లే మనిషికి ఫ్రస్ట్రేషన్, కాన్ఫ్లిక్ట్, అంటే సందిగ్ధం, ఆఖరికి ఏమొస్తుంది? డిప్రెషన్. డిప్రెషన్ ఫోటోలు ఎప్పుడైనా చూసారా? చూడలేదా? ఇలా ఉంటాయి ఫోటోలన్నీ, ఎప్పుడు అలాగే ఉంటాయి. డిప్రెషన్ అంటే తెలీదా? తెలుసా? పెళ్ళయ్యి డిప్రెషన్ తెలియకపోవటం అంటే నిన్ను అనుమానించాలి. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు, మత్సర పడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగనందున మీకేమీయు దొరకదు. ఎందుకు ఈ పోరాటాలు? ఎందుకు ఈ హత్యలు? ఎందుకు మనుషుల మధ్య విభేదాలు? అంటే ఆశ. ఈ ఆశ కారణంగా వ్యక్తికి మధ్య పోరాటం. కానీ ఎందుకు రావటం లేదు మనకేంటే? మనం దేవుణ్ణి అడగటం లేదు. గమనించాలి. 8 మంది పిల్లలు లేయాకి పుట్టేంతవరకు రాహేలుకి పిల్లలు పుట్టలేదంటే రాహేలు ఎవరిని అడుగుతుంది ఎంతసేపు? యాకోబుని అడుగుతుంది, దేవుణ్ణి అడగట్లా. పిల్లల్ని ఇవ్వకపోతే నేను చచ్చిపోతానని యాకోబు దగ్గర అంటాను, దేవుణ్ణి అడగట్లా. గమనించారా? దేవుణ్ణి అడగలా. 31వ అధ్యాయం ఆదికాండం వరకు అడగల. ఎందుకు అడగలేదు? ఎజెండా ఏంటో మనకు తెలియదు. ఎజెండా ఉంటుందిగా. హన్నాకు ఒక ఎజెండా ఉంది. హన్నా అడిగింది, ఇలాంటి స్తంభం పట్టుకొని ఏడుస్తా అడిగింది షిలోహు మందిరంలో. అందరూ అనుకున్నారు పొద్దున్నే ద్రాక్షారసం తాగేసి వచ్చేసింది, ఏంటో కొంతమంది జీవితాలు అంతే అనుకున్నారు హన్నాను చూసి. కానీ అడిగింది. ఏమని అడిగింది? నీ సేవకి ఇవ్వాలి కాబట్టి నాకు ఒక కుమారుడిని ఇవ్వు అని అడిగింది. మనం ఎలా అడుగుతాం? కంప్లీట్ రివర్స్ గేర్ కదా. నువ్వు ఇస్తే నేను ఇస్తా అంటావు కదా. అందుకని నీకేది ఎవడైనా చెప్పాగా. మీకే పిల్లలు బాగా చదవాలి. ఎందుకు చదవాలి? చదివితే ఉద్యోగం వస్తే ఏం చేస్తారు? బేరం పెడతారు. అందుకని ఆ సబ్జెక్టులు అవ్వవు కదా. పాలయ్య గారిని గుర్తు తెచ్చుకోండి మళ్ళీ. ఏంటి ఉద్యోగం సబ్జెక్టులు అవ్వ అంటున్నాడు అనుకోండి మళ్ళీ. ఎందుకు అడుగుతున్నాం మనం? మన భోగం కోసం అడుగుతున్నాం. మనం దేవుని కోసం అడిగామా? దేవుని కోసం ఇచ్చామా? కదా. హన్నా అడిగిన విధానం ఎప్పుడైనా ఆలోచించారా? చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఒక యాజకుడు అవసరం కాబట్టి నేను ఇస్తా ఒక యాజకుడిని. అందుకని నాకు సంతానం ఇవ్వయ్యా. నిందది ఏముంది కదా. ఏముంటుంది? పెద్ద విషయం అది ఈ రోజున కాదు కదా. హన్నా అందుకు అడిగింది. కానీ మనం ఎందుకు అడుగుతాం? చెప్పా కదా ఎందుకు కండ్లు అడుగుతాం అంటే షర్ట్ లేకుండా తిరగాలి. అందుకని జీవితంలో ఒకసారి ఏ ప్యాకు రాలా. తర్వాత ఏమంటున్నాడు?
దేవుని అడుగునందున మీకేమీయు దొరకదు అంటున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు 3వ వచనంలో, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు. ఇప్పుడు అర్థమైందా విషయం? ఏం అడిగినా దేనికోసం అడుగుతున్నాం? వీ వాంట్ టు ప్రొజెక్ట్ అవర్ సెల్ఫ్. మమ్మల్ని మేము చూపించుకోవాలి. ఈ తలాంతును బట్టి మాకు కట్అవుట్ రావాలి. ఆయన కట్ అవుట్ అయిపోతాడు, ఆయన మనం కట్అవుట్ పెట్టుకోవాలి. కాబట్టి ఇస్తాడా దేవుడు మనకి? ఇవ్వడు. ఇవ్వకపోతే మనం ఊరుకుంటామా? పోరాటం. ఎలాంటి పోరాటం ఇది? ఈ పోరాటం అంతా క్రియల్లో కనపడుద్ది అన్నమాట. ఈ ఫ్రస్ట్రేషన్ అంతా ఎక్కడుంది? దీనికి రూట్ కాజ్ అంటే మళ్ళీ మనం దేవుని మీద ఆధారపడకపోవటం మీదే ఉంది. దేవుని మీద ఆధారపడితే ఈ బాధలన్నీ అవసరంలే. గమనించండి. అందుకని దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకట లేదు. జనాలు కృపావరాలు కూడా దురుద్దేశంతో అడుగుతారు, తెలుసా? అసలు కృప అంటేనే ఆయన దానంగా పడేసేది కదా, దాన్ని కూడా ఎందుకు అడగటం? ఆయనకి అవసరం అనిపిస్తే ఇస్తాడు. అందుకనే గమనించండి, బలహీనతల్లో ఆయన కోసం మనం జీవించాలి అని మనం తీర్మానించుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఇస్తాడు, మనకు బలంగా ఉంటాడు. ఆయన మీద ఆధారపడినప్పుడు మన బలహీనతలు బలంగా మారతాయి. రెండవది, బలహీనతల్లో మనం ఎలాగ ఉండాలంటున్నాడు? సంతోషంగా ఉండాలి అంటున్నాడు. అది ఆ మాట 10వ వచనం ఆఖరి భాగాల్లో చెప్తున్నాడుగా, నాకు కలిగిన బలహీనతలలోనూ నిందలలోనూ ఇబ్బందులలోనూ హింసలలోనూ ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారిని 39 కొరడా దెబ్బలు ఒకసారి కొట్టారేమో, కానీ పౌలుని 5 సార్లు కొట్టారు. అంటే ఇప్పుడు పౌలు ఇంకా ఎక్కువగా శ్రమ పొందాడుగా, ఇంకా ఎక్కువగా హింసించబడ్డాడుగా. చాలాసార్లు ఈయన వస్తుంటే ఎలాగైతే అప్పటిలో క్రైస్తవులు ఇతని నుంచి తప్పించుకోవటానికి దాక్కునే వాళ్ళు, ఇతను కూడా అలాగే దాక్కోవాల్సి వచ్చింది. శిష్యులు అనగా ఇతని శిష్యులు ఇతన్ని తప్పించాల్సి వచ్చింది. ఆ బొట్టల్లో దాచి ఆ గోడ మీద నుంచి కిందకి దింపి ఇలాగ తప్పించాల్సి వచ్చింది. అంటే తను హింస పొందాడు. అలాగే గమనించండి, ఉపద్రవములు అంటున్నాడు. అంటే చెప్పిరావుగాయి ఓడలో వెళ్తున్నాడు, ఓడ బద్దలైపోయింది. సరే, మొత్తానికి తడుచుకుంటూనో ఈదుకుంటూనో వచ్చారు, తడిసిపోయినారు కాబట్టి చలేస్తుంది వాళ్ళకి ఒడ్డున. సర్లే, వీళ్ళ కోసం ఒక మంట వెలిగిద్దాం, కాస్త చలి కాచుకుంటారు అనుకుంటే ఆ కర్రల్లో ఎవరున్నారు? పాము ఉంది. మరి అది ఉపద్రవమేగా. గమనించండి, ఇటువంటి శ్రమలన్నీ అనుభవించాడు, బలహీనతల్లో నిందలు పడ్డాడు. గమనించండి, నిందలు పడిన కారణంగానే ఫిలిప్పులో ఒక సంఘం ఏర్పడింది. అది మనం మర్చిపోకూడదు. అంటే ఆ బలహీనతల్లో కూడా దేవుడు ఏమయ్యాడు? తనకు బలమయ్యాడు. బెత్తాలతో కొట్టారు పౌలుని, శీలను కలిపి బెత్తాలతో కొట్టారు అక్కడ అందరు కూడా. మొత్తానికి ఈ నిందను బట్టి, అంటే మనకు తెలియంది ఏదో, మనకు పరిచయం లేని దేవుడిని ఏదో పరిచయం చేస్తున్నారు వీళ్ళు. గ్రీకులు మనకి చాలా దేవుళ్ళు దేవతలు ఉన్నారు కదా, దీని అంతటిని విడిచిపెట్టి వీళ్ళేదో చెప్తున్నారు మనకి అని చెప్పి బెత్తాలతో కొట్టారు. ఈ నిందను బట్టి ఆ ఫిలిప్పు పట్టణంలో ఒక సంఘం ఏర్పడింది. గమనించాలి, దీని అంతటిని బట్టి అందుకని అంటున్నాడు, ఇన్ని అనుభవాల్లో పౌలు భక్తుడు బలహీనతలను బట్టి సంతోషిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే మనం కూడా కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు, మనం కూడా సంతోషించాలి. జనాలు అంటారు, ఏమి భారం అనిపించలేదా, నీకేం బాధ్యత లేదా అని. మనం భారం, మన బాధ్యత అంతా ఆయన తీసుకుంటున్నప్పుడు మనం దేని గురించి బాధపడాలి కదా అంటా ఉంటారు.
పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, కాస్త వయసు పెరుగుతూ ఉంది, వాళ్ళ కోసం ఏం వెనకేయకపోతే ఏమంటారో తెలుసా రేపు పొద్దున్న నిన్ను? వాళ్ళు ఏమనుకుంటే ఏంటి? ఇచ్చేవాడు ఆయన అయితే. అర్థమైందా మీకు? ఇచ్చేవాడు ఎవరు? ఆయన. ఆయన ఇచ్చేటప్పుడు ఎలాగిస్తాడు? సమృద్ధిగా ఇస్తాడు. నువ్వు ఊహించవు ఆయన అంత ఇస్తాడని. ఈలోపే నువ్వు తొందరపడతావు. మరి ఇంకెందుకు మనకి బాధ? అందుకని ఇటువంటి వాటిల్లో మనం ఏం చేయాలి? సంతోషించాలి. హల్లెలూయా. అందుకనే కష్టాలలో సంతోషించాలి. అప్పుడు గమనించండి, దేవుడు మన బలహీనతల్లో బలంగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, బలహీనతల్లో మనము పరిశుద్ధాత్ముని మీద ఆధారపడాలి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో రాయబడి ఉంది, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు. గమనించండి, ఆయన ఎల్లవేళలా మనకు తోడుగా ఉండి మన బలహీనతల్లో మనకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు. వాస్తవానికి ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, గొలియాతు ముందు దావీదు చాలా చిన్న వ్యక్తి, లేకపోతే చిన్న మనిషి, అసలు ఏమాత్రం కూడా సమవుజ్జి కాదు. కానీ అటువంటి పరిస్థితుల్లో మరి దేవుడు ఎంత బలంగా వాడుకున్నాడు. పోనీ ఆ ఆయుధాల ముందు దావీదు చేతిలో ఉన్నదేంటి? ఒడిసెల. ఒడిసెల ఈ లంబాడి వాళ్ళు తోటల్లోకి కోతులు వస్తే వాడతారు. అందుకని ఆ ఒడిసెల్లో రాయి ఉన్నా లేకపోయినా ఒడిసెలను చూస్తే కోతి పారిపోద్ది తోటల్లో. ముఖ్యంగా ఈ 2 నెలల్లో కోతులు విపరీతంగా వస్తాయి. తింటే పర్లా, తిని వెళ్ళిపోయిందిలే అనుకోవచ్చు. తినవు. కోతితో వచ్చిన బాధ అదే. ఏం చేస్తే అది చెట్టును ఊపుతూ ఉంటాయి, కాయలన్నీ రాలిపోతాయి. అటు తిన్నది కాదు, ఇటు రైతుకు ఉపయోగపడింది కాదు అది. అందుకని ఈ ఒడిసెలు వాడతారు. ఈ ఒడిసెలు పట్టుకొని అంత యుద్ధ వీరుడి మీదకి, అంత శూరుడి మీదకి వెళ్ళాడు అంటే గమనించండి, ఇటువంటి చిన్న వాటిని కూడా ఉపయోగించి దేవుడు బలమైన కార్యాలు చేయగలడు. 9వ అధ్యాయంలోనే మరి అపోస్తల కార్యముల్లో మనం తబితాను చూస్తూ ఉంటాం, దోర్కాని. ఆమె చేతిలో ఉన్నది చిన్న సూది. అసలు కనిపిస్తుందా? నేల మీద పడితే సూది కనిపించదు. ఆ సూదిని ఉపయోగించి ఆమె పరిచర్యకు ఎంతగానో ఉపయోగపడింది. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 39వ వచనంలో గమనించండి. ఆ రీతిగా దేవుడు ఇటువంటి చిన్న చిన్న వాటి ద్వారా దేవుడు బలంగా మనల్ని వాడుకుంటాడు. దీని వెనుక పరిశుద్ధాత్మని కార్యాలు ఉన్నాయి అన్న సంగతిని మనం మర్చిపోకూడదు. మనం ఊహించినట్టు సంసోను పెద్ద కండలు తిరిగిన వీరుడైతే కాదు. సహజంగా మనుషులు ఎలాగుంటారు, అతను కూడా అలాగే ఉంటాడు. కానీ గాడిద పచ్చి దవడ ఎముకతో అంతమంది ఫిలిస్తీన్ని ఎలా కొట్టి చంపేశాడంటే దేవుని ఆత్మచేత ఆ సందర్భంలో నింపబడ్డాడు కాబట్టి. గమనించు, దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయములో ఈ విషయాలు మనం చూస్తూ ఉంటాం. వాస్తవానికి మనిషి చిన్నోడే, కానీ ఇంత గొప్ప పని ఎలా చేయగలిగాడు అంటే దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. అందుకని ఎవరైతే దేవుని ఆత్మచేత నింపబడతారో వారు దేవుని కోసం బలమైన కార్యాలు చేయగలుగుతారు. హల్లెలూయా. బలమైన కార్యాలు. ఇదంతా దేనికోసం? దేవుని మహిమ కోసం మాత్రమే. మన సొంతం కోసం అనుకుంటే అవి జరగవు. గమనించాలి. అందుకని వ్యక్తిగత ప్రయోజనాల నిమిత్తం ఇటువంటి అడిగితే జరగవు. అక్కడ దేవుని నామానికి మహిమ కలగాలి, దేవుడు మహిమపరచబడాలంతే. దానికోసం ఖచ్చితంగా దేవుడు ఎంత బలహీనుడినైనా బలంగా వాడుకుంటాడు. ఏ చిన్న పనిముట్టును కూడా గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దొరకా చేతిలో సూది, చెప్పానుగా, అసలు నేల మీద పడితే కనిపించదు. దావీదు చేతిలో ఒడిసెల, అదేదో జంతువుల్ని తోలటానికో కొట్టడానికో ఉపయోగించేది. అలాగే సంసోను చేతిలో ఈ దవడ ఎముక. వీటిని ఉపయోగించి
మరి వాళ్ళు ఎంత గొప్ప కార్యాలు చేశారు అంటే వాళ్ళు దేవుని ఆత్మ చేత వాళ్ళు నింపబడ్డారు. హల్లెలూయా. అందుకనే మన బలహీనతల్లో దేవుని ఆత్మ చేత మనం నింపుదల కలిగినప్పుడు దేవుడు మనల్ని బలంగా వాడుకుంటాడు. అంత మాత్రమే కాదు, గమనించండి, మనకున్న దాంట్లో మనము సంతృప్తి కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మన బలహీనతల్లో దేవుడు బలంగా మారుతాడు. మనకున్న దాంతో మనం సర్దుకుంటామా? అస్సలు సర్దుకోం కదా. ముఖ్యంగా క్రైస్తవులు అస్సలు సర్దుకోరు కదా. హిందువులు ఎక్కువగా బంగారం మీద ఖర్చు పెడతారంట. అలాగే ముస్లిమ్స్ ఎక్కువగా బిర్యానీ మీద ఖర్చు పెడతారు. మరి క్రైస్తవులు దేని మీద ఖర్చు పెడతారంటే బట్టల మీద ఖర్చు పెడతారు కదా. డిసెంబర్ నెల వచ్చింది, లచ్చపోయినా లచ్చనంగా ఉండాలి అంతే, ఎక్కడ తగ్గేది లేదు. మళ్ళీ ఇప్పుడు మార్చి ఏప్రిల్ వచ్చింది, మళ్ళీ ఖర్చు పెట్టాలి బట్టలకి కదా. మనం ఉన్నదాంతో ఎప్పుడు సర్దుకుందాం కదా. అస్సలు మనకు కలిగిన తలాంతులతో ఎప్పుడు మనం సంతృప్తి కలిగి ఉన్నాం? లేదు కదా. ఉన్న దాంట్లో మనం సంతృప్తికరంగా ఉన్నామనుకోండి, ఆ ఉన్నది నమ్మకంగా దేవుని కొరకు వినియోగించామనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? ఇంకా అనేకమైన తలాంతులు ఇస్తాడు. హల్లెలూయా. ఇంకా అనేకమైన తలాంతులు ఇస్తాడు. దాన్ని విడిచిపెట్టేసి మనకు అది లేదే ఇది లేదే అని మనం అనుకుంటూ ఉంటాం. వాస్తవానికి అది ఇస్తే నువ్వేం చేస్తావో నీకు తెలియదు కదా. ఇప్పుడు ఇన్నోవా కావాలంట, ఉన్న వ్యాగ్నర్ ఇస్తే నువ్వేం చేయాలో నీకు తెలియదు. ఇప్పుడు నీకు ఇన్నోవా ఎందుకు కదా. అందుకని ఎవడైనా ముందు ఈ వ్యాగ్నర్ని సరిగ్గా వాడు అంటాడు. వైట్ కలర్ వ్యాగ్నర్ అమ్మ, 175 నెంబరు, వై నాట్ 175. అందుకని ఫిలిప్పీలకు రాస్తూ పౌలు భక్తుడు అంటాడు 4వ అధ్యాయములో 11వ వచనం, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను అంటాడు. గమనించండి, ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో పౌలు భక్తుడు ఏం కలిగి ఉన్నాడు? సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాడు. ఉన్న పరిస్థితుల్లో ఒకవేళ ఆ రోజున ఆహారం లేకపోయినా సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాడు. ఒకవేళ ఆ రోజున ప్రమాదంలో ఉన్న సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాడు. ఆ రోజున చెరసాలలో ఉన్న సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాడు. దాదాపుగా తన జీవిత చరమాంకం అంతా కూడా చెరసాల్లోనే గడిపేశాడు. ముఖ్యంగా రోమా పట్టణంలో ఉన్న చెరసాల్లోనే గడిపేశాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా సంతృప్తి కలిగి ఉన్నాడు. పోనీ ఆ జైల్లో ఉన్న పరిస్థితుల్లో ఏమైనా బాధపడ్డాడంటే లేదు, ఇంకా బలంగా దేవుని కొరకు వాడబడ్డాడు. అవసరతల్లో ఉన్న సంఘాల కొరకు ప్రార్థన చేశాడు. వారికి ఉత్తరాలు రాస్తూ వారిని ఆత్మలో బలపరిచాడు. ఇంత గొప్ప పని పౌలు భక్తుడు చేశాడు. అందుకని అంటున్నాడు, ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు. గమనించండి, ఎప్పుడైతే మనకు కలిగిన దాంట్లో కానీ మనకేంటి ఆశ ఎక్కువ. ఆశలావు పేగు సన్నం తెలుసా? ప్లేట్ నిండా కనిపించాలి, నువ్వు తినవు పెట్టవు, కానీ నీకు ప్లేట్ నిండా కనిపించాలి. తినగలిగితే పర్లేదు కదా. నీకు కోటయ్య కాజు అవసరం మాయ? అవసరం లేదుగా. తినగలిగితే ఓకే, 2 తిను, కానీ కావాల్సిందే మనకి. అందుకని ఏ విషయంలో కూడా క్రైస్తవుడు సర్దుకోవట్లా. ఏ విషయంలో సర్దుబాటు, అడ్జస్ట్మెంట్ అనేది అస్సలు ఉండట్లేదు. పైగా ఏమంటాడు? ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు కదా దేవుడు. నువ్వు అడగాలిగా, నువ్వు అడిగితే ఇంకా పెద్ద పెద్ద ఇస్తాడుగా దేవుడు. నువ్వు అడగట్లేదు. అడిగితే ఎందుకు? అది వస్తే నీకెందుకు? అది నీకు ఏ రకంగా ఉపయోగపడుద్ది? నువ్వు దేవునికి ఎలాగ మహిమకరంగా జీవిస్తావు అది తెలుసా నీకు? ఈ ఎజెండా నీకు తెలిసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అది కానీ మనిషి ఎంతసేపు కావాలి కావాలి కావాలి. దీని వెనక పర్యవసానం ఎలాగుంటుందో మనిషి ఊహించడు అసలు. దానివల్ల వచ్చేవేంటో అస్సలు ఆలోచించడు. గమనించండి, కావాలి కావాలి.
లోతు విషయం గమనించండి. వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఏం కనిపించింది? పచ్చగా సొదొమ గొమొర్రా కనిపించింది. అక్కడ ఎటువంటి వాళ్ళు ఉంటారు? మన ఆత్మీయతకు తగిన వాళ్ళు ఉంటారా? ఇప్పుడు వరకు నేను అబ్రహాముతో ఉన్నాను, ఈ విశ్వాస పరిమాణం అక్కడ కూడా ఉంటుందా? ఏం ఆలోచించాడా? లేదు. అంటే పర్యవసానం ఏంటో ఆలోచించకుండా వెళ్ళాడు, ఆశపడ్డాడు. తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసుగా. మనిషి కూడా అలాగే ఉంటున్నాడు ఈ రోజున. ముఖ్యంగా విశ్వాసి అలాగే ఉంటున్నాడు. కావాలి కావాలి కావాలి, ఓకే ఇస్తే ఏం చేస్తావు అనేది ఆలోచన ఉందా? లేదు. అందుకనే గమనించండి, కలిగిన వాటితో మనిషి సంతృప్తి కలిగి ఉండాలి, సంతృప్తి పడాలి. పౌలు భక్తుడు అదే చెప్తున్నాడు. ఏ పరిస్థితుల్లో ఉన్న సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాడంట. అదే రీతిగా గమనించండి, ఆ తలాంతుల్ని ఉపయోగించటంలో కూడా చెప్పాను కదా, దొరక తనకున్న తలాంత్ ఏంటి? సూదితో ఆ నూలు ఉడకటం. దాన్ని బట్టి ఆమె పరిచర్యలో గొప్పగా వాడబడింది. అంత మాత్రమే కాదు, 39వ వచనంలో, 9వ అధ్యాయం 39వ వచనంలో గమనించగలిగితే, పేతురు లేచి వారితో కూడా వెళ్ళి, అపోస్తుల కార్యములు 9:39, పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. ప్రభువు ఆమె చేసిన సూది పరిచర్యను బట్టి ఆమెను తిరిగి బ్రతికించాడు. గమనించండి, ఆ రకంగా ఆమె పరిచర్య చేసింది. చిన్నదేగా ఏం ఉపయోగపడుద్ది కదా? చిన్నదైనా పెద్దదైనా దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి మనం సంతృప్తి పడాలి. దాన్ని దేవుని కొరకు వినియోగించాలి, దేవుని కొరకు వినియోగించాలి. అందుకనే మన సమయం, మన సంపద, మన సామర్థ్యం ఎప్పుడైతే దేవుని కొరకు వినియోగిస్తామో దేవుడు వాటిని ఇంకా రెట్టింపుగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ప్రార్థన మన బలహీనతను బలంగా మారుస్తుంది. గమనించండి, ప్రార్థన మన బలహీనతను బలంగా మారుస్తుంది. చెప్పాను కదా, హన్న ప్రార్థన చేసింది, స్తంభం పట్టుకొని ఏడుస్తానే ఉంది ఆ శిలోక మందిరంలో. అందరూ ఏమనుకుంటున్నారు? పొద్దున్నే ద్రాక్షారసం తాగేసి వచ్చింది, అందుకని ఏం మాట్లాడలేకుండా మత్తురాలుగా ఉంది కాబట్టి ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోతుంది అనుకుంటున్నారు. కానీ లోపల ఆమె ప్రార్థన చేస్తుందిగా. గమనించండి, మనం ఒకసారి చేసి వదిలేస్తాం, 2 సార్లు చేసి ఆ విషయం గురించి అసలు మర్చిపోతాం కదా. గుడ్డి భిక్షకుడు కూడా దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేస్తే చుట్టుపక్కల వాళ్ళు అన్నారు ఊరుకోమన్నారు. ఊరుకోమంటే ఊరుకున్నాడా? ఆహా, ఇంకా గట్టిగా కేకలేస్తున్నాడు. అంటే మన ప్రార్థనలో పట్టుదల కూడా అలాగే ఉండాలి. దీనికి ప్రార్థన చేస్తారా? ముందు లేచి పంజూడు అంటారు చూడండి, అప్పుడు ఏం చేయాలి? ఇంకా మరింత ప్రార్థన చేయాలి. పంజూడు అంటే పొద్దున్నే పని చేయడం అయ్యి కాదు. నువ్వు నీ ప్రయాస ఏదో నువ్వు చెయ్యి, దేవుడిని పద్దాక దేవుడా దేవుడు అంటావేంటి అంటా ఉంటారు కదా, అది నేను చెప్పేది. మన వాళ్ళకి వాక్యం సరిగ్గా అర్థం కాదు. హెబ్రీ స్త్రీలు చురుకైన వారంటే పొద్దున్నే ఓడటం తొడవటం గురించి మాట్లాడతారు. ఆ చురుకుదనం వేరు కదా. అక్కడ వాళ్ళు ఏ చురుకుదనం గురించి మాట్లాడారు? అబ్బా, ఆ చురుకుదనం గురించి మాట్లాడలేదు వాళ్ళు. ఫరో వచ్చి చూసే లోపు, సైన్యం చూసే లోపు వీళ్ళు కనేసి ఆ లేబర్ ఏం తెలియకుండా నార్మల్గా ఉండేవాళ్ళంట. అది ఆ చురుకుదనం గురించి మాట్లాడారు వాళ్ళు. కానీ ఆ చురుకుదనాన్ని మన వాళ్ళు దేంతో కలుపుతారు? పొద్దున్నే ఓడటం గురించి, తొడవటం గురించి. ఎవరికి వాళ్ళు లొంగుద్దండి ఈ రోజున. అందుకనే పని మనుషులను పెట్టుకునేది. ఆ చురుకుదనం వేరమ్మా. కాబట్టి దాన్ని అసలు మీరు లెక్కలోకి తీసుకోవద్దు. వాళ్ళు ఆ రోజున ప్రయాసపడ్డారంటే అక్కడ ఎజెండా వేరు, అక్కడ ఉద్దేశం కూడా వేరు. అది అందుకనే రెట్టింపు అరుస్తున్నాడు, ఇంకా గట్టిగా అరుస్తున్నాడు. ఏమంటున్నాడు? ఇంకా దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటున్నాడు. అలాగే మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు జనాలు ఏమంటారు? ప్రార్థన చేస్తే సరిపోయిందా, ముందు చేయాల్సింది చేయండి అంటారు కదా. అప్పుడు మనం ఇంకా ఏం చేయాలి? నిరుత్సాహపడకుండా మరింతగా మనము ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మన బలహీనతను బలంగా మారుస్తాడు. ఇదే సందర్భం మరి యెహోషాపాతు రోజుల్లో కూడా ఎదురయ్యింది. శత్రువులందరూ వచ్చారు.
శత్రువులందరూ ఒకేసారి వచ్చారు, అంతే కదా. షేక్స్పియర్ అంటాడు, ఏమంటాడు? వెన్ సాలిట్యూడ్ కమ్స్ ఇట్ కమ్స్ ఇన్ మల్టిట్యూడ్ అంటాడు. అది సింగిల్గా రాదంట సాలిట్యూడ్ అంటే. కష్టం సింగిల్గా రాదు. ఎలా వస్తుంది? తెలుగులో ఏమంటారు? కష్టాలు వచ్చినప్పుడు కట్టగట్టుకొని వస్తాయి, ఒకటే రావు కష్టాలు కదా. యోబుకి అలాగే వచ్చినాయా? ఒక సేవకుడు వచ్చి, ఇదిగో మీ పిల్లలందరూ ఇలాగ విందు చేసుకుంటున్నారు, గాలి వచ్చి ఆ బిల్డింగ్ కొట్టంగానే అందరూ చచ్చిపోయారు అని అనేలోపు ఇంకోటి వచ్చి ఏమంటున్నారు? పిడుగులు వచ్చి పడిపోయినాయి, పశువులన్నీ చచ్చిపోయినాయి. కష్టాలన్నీ ఎలాగొచ్చినాయి? ఒక కష్టం మిగిలి ఉంది యోబుకి. ఎవరు? నవ్వే ఓపిక లేదండి. మిగిలి ఉంది. ఎందుకు మిగిలి ఉంది తర్వాత ఆలోచిద్దాం ఎప్పుడైనా. దాని గురించి పరిశోధన చేద్దాం. కష్టాలు వస్తాయి నిజమే, కానీ మన ప్రార్థన కూడా మరింత ఎక్కువగా మనం చెయ్యాలి. గమనించాలి. యెహోషాపాతుకు కూడా అలాగే అయింది. శత్రువులందరూ ఒకేసారి వచ్చేసారు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయంలో. అప్పుడు ఆయన చేసింది ఏంటంటే కేవలము ఉపవాస ప్రార్థన చేశాడంతే. గమనించాలి. మరి శత్రువులు వచ్చినప్పుడు ఏం చేయాలి? మిగిలిన మనకి సహాయం చేసే దేశాలు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా సహాయం అడిగి, ఇలాగ వీళ్ళు వచ్చారు, ఇలాగా దాడి చేయబోతున్నారు, మీరేమైనా మాకు సహాయం చేస్తారా అని అడగాలి. కానీ ఇతను చేసింది ఏంటి? యెహోషాపాతు కేవలం ఉపవాస ప్రార్థన మాత్రం చేశాడు. గమనించాలి. అందుకని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మన బలహీనతలు ఏమవుతాయి? మన బలంగా మారతాయి. ఎందుకు మారాలి బలహీనతలు బలంగా అంటే? దేవుని కొరకు మనం బలంగా వాడబడటం కోసమే. ఇది మన ధ్యేయమై ఉండాలి. ఇది కాకపోతే దేవుడు మనల్ని బలపరచడు. అది మన వ్యక్తిగత ప్రయోజనాల కోసం దేవుడు మనల్ని ఇది చెయ్యడు. ఆయన నామము మాత్రమే స్తుతి నొందదగినది. కేవలం ఆయన మాత్రమే మహిమ పొందాలి. గమనించాలి. దానికోసమే దేవుడు ఏమిచ్చినా సరే, మనకి ఏ ఆధిక్యత ఇచ్చినా సరే, దేనికోసం? ఆయన మహిమ పొందటం కోసమే. అందుకనే గడిచిన వారంలో, అంతకు మునుపు వారం అనుకుంటా, కొలస్సీ సంఘంతో పౌలు భక్తుడు ఏమంటున్నాడు? మీరేం చేసినా సరే దేవుని మహిమ కోసం చెయ్యండి అంటున్నాడు. ఏం చేసినా, మీరు ఆహారం తీసుకున్నా, పానం చేసినా, ఏం చేసినా దేనికోసం అంట? దేవుని మహిమ కోసం. అందుకనే ఎప్పుడైతే దేవుని కోసం మనం జీవిస్తామో, దేవుని మీద ఆధారపడి జీవిస్తామో, చిన్న చిన్న వాటిలో కూడా మనం సర్దుకుపోతూ ప్రార్థనలో మరింతగా ఎదుగుతూ ఉంటామో, అప్పుడు ఖచ్చితంగా దేవుడు మన బలహీనతలని బలంగా మారుస్తాడు. పౌలు భక్తుడు అదే చెప్తున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుణ్ణి. హల్లెలూయా. అటువంటి బలాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి నాయన మీరు కృపను చూపించారు. స్తోత్రాలు రాజా. సహాయము చేయండి. మా బలహీనతల్లో తండ్రి మేము బలం పొందుకొనులాగున, మీ మీద ఆధారపడులాగున, కష్టాలలో, శోధనల్లో, హింసలలో కూడా సంతోషించులాగున ఉన్నతమైన ఆత్మీయ మెట్టులోనికి మమ్మల్ని నడిపించమని బతిమాలుకుంటూ ఉన్నాం. విన్న ఈ మాటలు మా హృదయంలో ఫలింపులోనికి తీసుకురండి అయ్యా. సహాయము చేయండి. దైవజనులు బిషప్ అయ్య గారు చేస్తున్న పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించండి. పరిచర్యకు సహకరిస్తున్న వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. నూతన ప్రాంతాలలో పరిచర్య విస్తరించబడులాగున సహాయము చేయండి అయ్యా. సంఘాలన్నిటినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. వాక్యం